నెల్లూరులో స్నేహితుడి చేతిలో హత్యకు గురైన కేసులో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు నిఖిల్ ఒక్కడే హత్య చేయలేదని చెప్తున్నారు. అతడికి మరికొంతమంది సహకరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై తమకు పూర్తి నమ్మకం ఉందని, మైథిలి హత్యకు కారణమైన అందరినీ కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరులో స్నేహితురాలు మైథిలి ప్రియను నిఖిల్ అనే యువకుడు దారుణంగా హతమార్చాడు. మాట్లాడాలని తన రూమ్కు పిలిపించుకున్నాడు స్నేహితుడు నిఖిల్. కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో మైథిలి అక్కడికక్కడే చనిపోయింది. నిందితుడు నిఖిల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వాడు అసలుకి మాకు తెలియదు. వాడు మాత్రం మా అమ్మాయిని ఏదో అరెస్ట్ చేస్తుందని. వాడి పేరు నిఖిల్ అంటాం. నేను బ్రతిమలాడుకున్నా, మరే మేము మాకు దిక్కులేని వాళ్ళమే, ఆడబిడ్డలు చదువుకోవాలరా, మమ్మల్ని వదిలేరా అని ఆ రోజు చెప్పుకునే నేను కాలేజ్ సమక్షంలో. వాడు ఉండి అట్లాగే గమ్ముగైపోయినట్టుగా ఉండి ఈరోజు నా బిడ్డ ప్రాణాలు ఈ విధంగా తీస్తాడని అనుకోలేదు నాయన. మంచిగా బెంగళూరులో జాబ్ చేసుకుంటా తన పుట్టినరోజు కానీ ఇంటికి వచ్చిన బిడ్డని పిలిపించి ఈ విధంగా చేశారా నాయన. ఈ మధ్యకాలంలో ఎక్కడెక్కడ చూసినా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఏ కన్న తల్లికి ఈ బిడ్డ లాంటిది రాకూడదురా తండ్రి. నమ్మి ఆడబిడ్డను బయటికి పంపకూడదా? పంపితే ఈ విధంగా నా చేసేది తండ్రి. లేనిపోని అనుమానాలు అవాకులు చెప్పి నా బిడ్డ చచ్చిపోయినా దాని మీద నిందలేస్తున్నాను. అందరికీ చెప్పుకుంటాను, నా బిడ్డ మీద నిందలేదు, నమ్మిపోయింది. ప్లీజ్ నాకు న్యాయం చేయండి. వాడితో నేను మాట్లాడాలి. ఏ కన్న తల్లికి ఇలాంటి కడుపు కోత జరగకుండా చూడండి. 23 సంవత్సరాల కంటికి రెప్పలా కాపాడుకున్న నా బిడ్డ నాకు చెప్పకుండా ఏ పని చేయదు. ఫ్రెండ్ పిలిచింది మమ్మీ అని పిలిచింది. నెల్లూరులో స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురైన మైథిలి ప్రియ హత్య ఘటనలో అనుమానం వ్యక్తం చేస్తోంది హతురాలి సోదరి సాహితి. తన సోదరి హత్యలో మరికొందరి ప్రమేయం ఉందని చెబుతోంది. వారందరినీ కఠినంగా శిక్షించాలని కోరుతున్న సాహితితో మా ప్రతినిధి దేవకుమార్ ఫేస్ టు ఫేస్. నెల్లూరులో బీఫార్మసీ విద్యార్థిని మైథిలి ప్రియ దారుణ హత్యకు గురైంది. ఆమెకు సంబంధించి ఈ హత్యకు సంబంధించి వివరాలు చెప్పేందుకు మొత్తం పాటు పూర్తి సాక్షి ఆమె చెల్లెలు సాహితి ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకున్నాం. అమ్మా, అసలు ఏం జరిగిందమ్మా? నా పేరు ఎన్ సాహితి. నిన్న 11:30 ఆ టైంలో మేము అన్నం తినేసి పడుకోన్నాము. తర్వాత నాకు 1:46కి మెలకు వచ్చింది. తీరా నా పక్కన చూస్తే మా అక్క లేరు. ఆమెను కాల్ చేశాను. మా అక్కకి కాల్ చేస్తే ఫ్రెండ్స్తో బయట ఉన్నాను, ఒక 10 మినిట్స్లో వచ్చేస్తాను అని చెప్పింది. సరే అని చెప్పి నేను మళ్ళీ పడుకున్నాను. 3:33కి నాకు ఇంకా కంటిన్యూస్గా మిస్డ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఎవరు అని తీరా చూస్తే నిఖిల్. ఏంటి నిఖిల్ చెప్పు అని అంటే, మీ అక్క ఇలా పడిపోయి ఉంది, మీ అమ్మకు ఫోన్ చేసి వచ్చి తీసుకోపోండి అని చెప్పాడు. ఆమెను వెళ్ళి గబగబా వెళ్ళి చూశాను. మైథిలి లేయంటే అప్పటికి ఆ అమ్మాయి పలకలేదు. అందుకని అప్పటికి బాడీ అంతా కూల్ అయిపోయి ఇంకా నేను గబగబా బయటకు వచ్చేద్దాం అనుకుంటే ఏమైంది అని అడిగాను. మా ఇద్దరి మధ్య గొడవ అయింది. ఆ గొడవలో నేను అమ్మాయిని కత్తితో పొడి చేశాను, చంపేశాను. అదే అమ్మాయి చచ్చిపోయింది అని చెప్పాడు. ఇంకా నాకేం అర్థం కాక మా పేరెంట్స్కి కాల్ చేశాను. కాల్ చేయగానే వాళ్ళు ఇంకా రాలేదని చెప్పి కింద ఉన్న ఆంటీ హెల్ప్ తీసుకొని మన పైకి వెళ్ళి చూశాను. అప్పటికే ఆ ఆంటీ చెవి కూడా చెప్పింది ఆ అమ్మాయి లేదు, చనిపోయి ఉందమ్మా అని చెప్పింది. అప్పటికే ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఈ హత్యలో మా అక్క గురైన హత్యలో ఆ అబ్బాయి ఒక్కటే లేదు. ఈ హత్యకి ఎవరైతే అందరూ సహకరించారో ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించండి దయచేసి వేడుకుంటున్నాను. మేము పోలీసులని నమ్ముతున్నాము, దయచేసి మాకు న్యాయం చేయండి. ఎప్పటి నుంచి ఉన్నారు అక్కడ? అసలు నిన్న ఎన్ని గంటలకు కాల్ చేశాడు అతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ అబ్బాయి కూడా ఉండేది నెల్లూరులోనే. మేము ఒక 4 మంత్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాము. మా అక్క బెంగళూరులో జాబ్ పర్పస్ మీద బయటకు వెళ్ళింది. నేను ఇంకో అమ్మాయి ఉంటున్నాము. ఇప్పుడు మీరు 108 కానీ అంబులెన్స్ కానీ ఫోన్ చేశారా? మీరు కాల్ చేశాము. 2:49కి మాకు ఈ కాల్ వచ్చింది. ఈ సైడ్ నుంచి స్ట్రీట్లో నుంచి పేరు సంజయ్ అని వచ్చింది.
2:49కి కాల్ చేశారు. 2:55కి వాళ్ళు వచ్చి చెక్ చేసి ఈ అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది అని చెప్పి డిక్లేర్ చేసి కూడా వెళ్ళిపోయారు. మేము కంటిన్యూస్గా 108కి కాల్ చేస్తూనే ఉన్నాం. మేము వచ్చాము వెళ్ళిపోయామని కూడా చెప్పారు. ఇంకా దాన్ని బట్టి మేము డిక్లేర్ చేసుకున్నాము అమ్మాయి చనిపోయింది. నిఖిల్ ఎలా పరిచయం అమ్మా? అతను కాలేజ్లో అమ్మాయికి క్లాస్మేట్, సేమ్ క్లాస్మేట్, ఫ్రెండ్స్. ఎప్పుడన్నా పాపని మీ అక్కని ఏమైనా వేధించడం అలాంటి ఏమైనా చేసి ఉన్నాడా? అవును, అంటే గొడవ పెట్టుకుంటా ఉండడం, ఫోన్లో గొడవలు, ఫోన్లోనే కొట్టుకోవడాలు, గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కడే చేశాడా ఈ హత్య, లేకపోతే ఇంకేమైనా మీకు అనుమానాలు ఉన్నాయి? మాకు అనుమానంగా ఉంది. ఈ హత్యలో ఆ అబ్బాయి ఒక్కడే లేడు, వేరే వాళ్ళ మీద మాకు అనుమానంగా ఉంది. దయచేసి వాళ్ళని కఠినంగా శిక్షించండి. అంటే ఈ హత్య వెనుక ఇది ఒక్క నిఖిల్ ఒక్కడే చేసింది కాదు, ఇంకా అతనికి ఖచ్చితంగా ఎవరో సహకరించారు, వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఎవరైతే ఈ మైథిలి ప్రియ సోదరి ఉందో ఆమె సాహిత్య చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 TV, నెల్లూరు.